సవాల్ ప్రతి సవాల్తో వేడెక్కిన ఎమ్మిగనూరు రాజకీయం. సాగునీటి సంఘం ఎన్నికలు ఎమ్మిగనూరు రాజకీయంలో వేడి పుట్టిస్తున్నాయి. సవాల్ ప్రతి సవాల్తో ఎమ్మిగనూరు దద్దరిల్లిపోతున్నది. సోమవారం సోమప్ప సర్కిల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి వైకాపా నాయకులకు ప్రతి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా వారు వైకాపా నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. గుర్తు రాలేదా? రెండవది, ఇక్కడ గెలిచిన తర్వాత ఏదైతే మీరు నిన్న పోయారో, నిన్న ఒకటి సంఘటన చూడాలి. మీరు ఒక అధికారి, ఒక ముస్లిం మైనారిటీ వర్గానికి చెందినటువంటి పోలీస్ ఆఫీసర్, వారిని మీరు మాట్లాడినటువంటి భాష 4 సార్లు ఎన్నికైనటువంటి శాసనసభ్యులు, అనుభవమున్న నాయకుడు అని చెప్పుకునే మీరు వారి పట్ల మీరు ఎన్ని మాటలు మాట్లాడారో అవి మాత్రం రికార్డు కాలేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మీరు మాట్లాడిన తరువాత కేవలం ఆయన్ని మాట్లాడిన తర్వాత ఆయన సమాధానం చెప్పేది మాత్రం రికార్డ్ చేసి ఏదో దౌర్జన్యం చేసినారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అంటున్నారు. మర్చిపోతున్నారు కేశవ రెడ్డి గారు. ఇదే ప్రతిపక్షంలో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాల విషయంలో పేదవాళ్ళందరూ ఆ రోజు అల్లాడిపోతుంటే శివన్న నగర్లో కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని కోర్టు ఆర్డర్ని కూడా పక్కన పెట్టి ధ్వంసం చేసిన చరిత్ర. మరి ఆ రోజేమో అధికారం ఉన్నప్పుడు మీకు పోలీసులంతా మంచివారు, ఈ రోజు మాత్రం అధికారం మారిన తర్వాత పోలీసులు మాత్రం మీకు తొత్తులు, తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి అని మాట్లాడుతున్నారు. అంటే ఆ రోజు పోలీసులు మంచివారు, ఈ రోజు మాత్రం పోలీసులు చెడ్డవారు. రెండవ విషయం, అసలు మీరు మాజీ శాసనసభ్యులుగా ఆర్టీసీకి ఎందుకు పోయారు? 168 టీసీలకు ఎలక్షన్లు జరిగినాయి. నియోజకవర్గం మొత్తం 3 మండలాల్లో ఈరోజు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ టీసీలకు జరిగినాయి. దానికి ఎందుకు పోయినారు మీరు? దానికి ఒక్కదానికి ఎందుకు పోయినారు? దానికి పోయి అడ్డం పడ్డారు. అడ్డం పడిన తర్వాత మీరు మాట్లాడుతూ ఏదో అన్యాయం జరిగిందని, అసలు మీకు నో డ్యూస్ సర్టిఫికెట్ తీసుకొని ఒక రైతు అనేవాళ్ళు అక్కడికి పోయి ఓటు వేయాలా? మీరేమైనా నో డ్యూస్ సర్టిఫికెట్ తీసుకొని పోయినారా? లేకపోతే మీరేమైనా పాల్గొన్నారా? లేకపోతే అభ్యర్థులు కూడా రాకుండా మీరు వచ్చి కుర్చీ వేసుకొని కూర్చొని గౌరవనీయులు వారు వయసు అయిపోయింది కాబట్టి నేను కూర్చుంటుంటున్నారు. ఎక్కడ కూర్చున్నారా? అక్కడికి వచ్చి ఎలక్షన్ల దగ్గర వచ్చి కూర్చొని మీరు ఆ రోజు నోటికి వచ్చినట్టు మాట్లాడి దుర్భాషలు మాట్లాడితే సిఐ గారు, ఆయన ఇక్కడ ప్రాంతం వాళ్ళు కూడా గారు, ఎక్కడో డ్యూటీకి వచ్చారు. డ్యూటీకి వచ్చి చేసినటువంటి దాంట్లో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నిన్న మాట్లాడిన దానికి సమాధానం చెప్తే దౌర్జన్యం అని చెప్పి క్షమాపణ చెప్పాలని మాట్లాడుతూ మళ్ళీ ఈరోజు రెచ్చగొట్టే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇదే సోమప్ప గారి విగ్రహానికి, అదే రకంగా మీ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు మీ వైసీపీ పార్టీ యొక్క తప్పుడు రాజకీయాలకి అదరకుండా బెదరకుండా ఏ రోజు కూడా మడమ తిప్పకుండా పోరనేటువంటి కార్యకర్తలు, నాయకులు ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత 11 సీట్లకు కుదించిన తర్వాత మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మీసం లేదు, మీసం లేదు, మీసం లేదని చెప్పి నేను సమాధానం చెప్పిన, నాకు మీసం లేదు, నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారికి మీసం లేదు. అదే రకంగా ఈ గొడవకు పాపం పోయి అక్కడ నిలబడి యుద్ధం చేసిన మాజీ ఎమ్మెల్యే 4 సార్లు గెలిచిన పెద్ద మనిషి గారికి మీసం లేదు. మరి మీసం లేదని మాట్లాడేటువంటి వాళ్ళు మీరందరూ మీసాల పౌరుషాల గురించి పక్కన పెడితే, ఇప్పుడే మేము 5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం వేయలేనటువంటి రోడ్డుని చర్చి దగ్గర రోడ్డు ప్రారంభించి వచ్చింది మీసాలు లేని జయనాగేశ్వర రెడ్డి. ఈ రోజు ఏదైతే నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు గురు రాఘవేంద్ర ప్రాజెక్టుని మీ టైంలో దొంగలు ఎత్తుకుపోయి మోటార్లను అమ్ముకుంటే మొన్న మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత 1,25,00,000 రూపాయలు శాంక్షన్ చేయించి ఈ రోజు మళ్ళీ ఎమ్మిగనూరుకి ఆ యొక్క గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు నిధులు కేటాయించే విధంగా చేసింది మీసాలు లేని జయనాగేశ్వర రెడ్డి. అదే కాకుండా మా తండ్రి గారి కళ, ఎమ్మిగనూరు పట్టణంలో ప్రతి ఒక్కరికి తాగడానికి నీళ్లకు ఇబ్బంది పడుతున్నారు, శాశ్వత పరిష్కారం కావాలంటే నేను ఓడిపోయిన తర్వాత మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత 146 కోట్లతో శాంక్షన్ చేసినటువంటి ఆ ప్రాజెక్టుని ఏమాత్రం ముందుకు పోనీయకుండా దాన్ని కులబడిస్తే నిన్న కూటమి అభ్యర్థిగా ఎమ్మిగనూరు ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత శాసనసభలో ముఖ్యమంత్రి గారి దృష్టికి
నారాయణ మంత్రివర్గం దృష్టికి శాసనసభలో మాట్లాడి మళ్ళీ ఆ ప్రాజెక్టును తెచ్చింది. ఆ నీళ్లతోటి మళ్ళీ ఆ ప్రాజెక్టు ద్వారా ఈ రోజు గ్రామం ఏదైతే పట్టణంలో ఉన్న వార్డుకు 24 గంటలు నీళ్లు ఇచ్చి తెచ్చేటువంటి ఆ ప్రాజెక్టును తెచ్చింది మీసాలు లేని జయనాగేశ్వర రెడ్డి. మరి అదే రకంగా ఈరోజు చూశారు ఆయన సొంతూరు సిరాజ్ రెడ్డి కావచ్చు, అదే రకంగా కోడమూరు నుంచి ఎంకనూరుకు వచ్చేటువంటి రోడ్డు కావచ్చు. 5 సంవత్సరాలు నరక యాతన మీరు ఎమ్మెల్యేగా ఉండి శాసనసభలో ఒక్కరోజు మాట్లాడకుండా, ఒక్క గుంతా పొడవకుండా, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు ఆ నిధులు మొత్తం తీసుకొని వచ్చి ఆఖరికి ఆ రోడ్ల గుంతలు గుడిచి మళ్ళీ ఇక్కడ ఎమ్మెగనూరు నుంచి కర్నూలుకి ఈ ఎమ్మెగనూరు రోడ్డుని నేషనల్ హైవే చేయాలని చెప్పింది ఈ రోజు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయింది మీసాలు ఏం జయనాగేశ్వర రెడ్డి. మీరు అభివృద్ధిలో పోటీ పడాలా, దమ్మనేది అభివృద్ధిలో ప్రజలకు మంచి చేసి చూపాలి తప్ప మీసాలు లేనటువంటి వారందరినీ శాసనసభ్యులుగా గెలిపించుకుంటే ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మీసాలు పెట్టుకుని చేతులు ఊపుకుంటూ మాట్లాడే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, ఏ స్థాయిలో ఉన్నారో ఇదే సోమప్ప గారి సాక్షి విగ్రహంగా ఇక్కడ కూర్చొని మాట్లాడే నాయకులకు చెప్తున్నా, నీ స్థాయి ఎంత, నీ స్థితి ఎంత అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు దమ్ము గురించి నేను చెప్పిన, అభివృద్ధిలో దమ్ము చూపించండి. మీసాలు పెంచేదానికి కానీ గడ్డాలు పెంచేదానికి కాదు రాజకీయాల్లో వచ్చింది. మీరు అభివృద్ధిలో దమ్ము చూపండి. నిన్న నేను పోయాను మీ సొంత గ్రామం కడిమెట్లకు ఒక్క చుక్క నీళ్లు లేక అల్లాడుతున్నారు అక్కడ. రేపు కడిమెట్ల మీ సొంత గ్రామానికి కూడా తాగడానికి నీళ్ళు ఇచ్చేది మీసాలలోని జయనాగేశ్వర రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు పోలీసులు లేకుండా